మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాల మేరకు బీసీ సంఘ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యోజన బృందాలు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్, బీసీ సంఘం నాయకులు పప్పు దుర్గా రమేష్లు మాట్లాడుతూ సమాజంలో అణిచివేత, అసమానత్వం, అజ్ఞానం ఎదుర్కొంటున్న వర్గాల కోసం జీవితాంతం పోరాడిన తొలి సంఘ సంస్కర్తగా పూలే కృషిని ప్రస్తావించారు. అణగారిన వర్గాల అభివృద్ధి, కుల వివక్ష నిర్మూలన, మహిళల శిక్షణ, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాల బలోపేతం వంటి అంశాల్లో పూలే సిద్ధాంతాలను కార్యరూపంలో పెట్టేందుకు కృషి చేస్తామని సభలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం చివరగా పూలే విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ఆయన ఆశయ సాధన పట్ల తమ కట్టుబాటును ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ చౌదరి, హెచ్ఎంఎస్ నాయకులు మన్నెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమాజంలో సమానత రావాలి, అసమానతలు పోవాలనే మొట్టమొదట మరి కంకణం కట్టుకున్నటువంటి మరి మొట్టమొదట సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. మరి వారు మహిళల అభ్యున్నతి కోసం మరి మహిళలలో మరి ఆనాడు విద్య లేకపోతే మొట్టమొదట తన భార్యనే మరి చదివించి ఒక టీచర్గా తీర్చిదిద్ది సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలనే మరి సంకల్పించినటువంటి వ్యక్తి. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన నుండి దూరమై 135 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి వారి ఆశయాలకు మరి అనుగుణంగా మరి ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఈ దేశ రాజ్యాంగాన్ని మరి రచించడం మరి జరిగిందని తెలియజేస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి నివాళుల కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది.